అనుదిన వాక్య భాగానికి స్వాగతం. ఆదికాండం 12వ అధ్యాయం నుంచి 7వ వచనం చదువుకుని ముందుకు సాగుదాం. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై, నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. మంచిది. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధాన్ని మాత్రాన్ని ఇదిగోనైనా అబ్రహామునకు యెహోవా ప్రత్యక్షమై ఈ సంతానమునకు దేశం ఇచ్చేదని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టాను అనే మాట మేము ధ్యానించుకోబోతున్నాం. మరి అతనికి సంతానమే ఇవ్వలేదు, కానీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తాను వాగ్దానం చేశాను కనుక తప్పకుండా ఇస్తాడని అప్పుడు దేవునికి ఒక బలిపీఠం కట్టి దాన్ని బట్టి ప్రార్థించినప్పుడు దేవుడు ఇతని భక్తి నిజమైనదా కాదా అని పరీక్షించి దేవా మరి అతనికి ఇచ్చినట్టుగా మేము చూస్తున్నాం. సంతానం ఒక కుమారునితో 7 కుమారులను ఇచ్చావు, అలాగే నేను 8 మంది కుమారులను ఇచ్చావు. ముందుకే కృతజ్ఞత చెల్లిస్తున్నాం. అలాగే మేము అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికంగా చేయగల శక్తి గల దేవుడు కనుక నీకు బలిపీఠం కట్టి మీరు వాగ్దానం చేసిన వాగ్దానం స్వతంత్రించుకున్న భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చూడండి, దేవుని యొక్క మహాకనికరం మహాకృప నిన్ను నన్ను ఆవరిస్తుంది. ఎందుకొరకు దేవుని కృప నిన్ను నన్ను ఆవరిస్తుందంటే, ఈ ఆఖరి దినాల్లో అంత్య దినాల్లో ఉన్న మనం అంత్య దినాల్లో ఉన్న మనం దేవుని యొక్క కనికరాన్ని బట్టి, దేవుని యొక్క దయాదాక్షలను బట్టి దేవుడు మనకు ఆయన కనికరం చేత ఆయన దయ చేత మనకు ఆయన కనికరాన్ని బట్టి మనకు ఆయన కృప అనుగ్రహిస్తున్నాడు. ఇది కృపాయుగం. 2000 సంవత్సరాలైంది యేసుప్రభు లోకానికి వచ్చి, దాటింది కూడా. దాన్ని బట్టి అబ్రహామునకు దేవుడు ప్రత్యక్షమై నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తాను అని మాట ఇచ్చాడు. ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం అయితే ఆనాడు అబ్రహాముకు ఆ ప్రవక్తలకు దేవుడు ఏ వాగ్దానం చేసిండో అవన్నిటికీ మనం వారసులము అని అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 25వ వచనం చెప్తుంది. దాన్ని బట్టి మనందరం కూడా అబ్రహాము సంతానం ఏ వాగ్దానంతో స్వతంత్రించుకుంటుందో మనం విశ్వాసమించిన వారందరం కూడా మనం అబ్రహాము సంతానమే. కాబట్టి దయచేసి మరి నిన్ను నన్ను దేవుడు అబ్రహాములు ఏ విధంగా ధర్మశాస్త్రానికి సంబంధించిన వాడుగా చేయకుండా ఎట్లా ఉన్నాడో, మరి మనని కూడా అంతే. మనం కృపకే పాత్రలం, కానీ విశ్వాసాన్ని బట్టి ధర్మశాస్త్రానికి లోనైన వారం కాం. దాన్ని బట్టి మనం దేవుడు చెప్పిన దాన్ని బట్టి ముందుకు సాగుతూ ఉండాలి. అశ్రద్ధ చేయొద్దని ప్రభు పెట్ట నేను మీకు మనవి చేస్తున్నా. దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్న మాట నిజం, నిన్ను నన్ను ఏర్పరచుకున్న మాట నిజం, నీ కొరకు నా కొరకు అనే ప్రాణం పెట్టిన మాట నిజం. కనుక మనం అబ్రహాము ఏ పని చేసిండో మనం ఆ పని చేయాలి. అంటే బలిపీఠం కట్టాలి. బలిపీఠం కట్టడం అంటే అర్థం ఏంటంటే ప్రార్థన చేయటం ప్రారంభించాలి. విశ్వాసం ఉంచితే సరిపోదు, ప్రార్థన చేయటం ప్రారంభించాలి. ప్రార్థన చేస్తే సరిపోదు, విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉన్నప్పుడు ఆ యొక్క విశ్వాసాన్ని బట్టి ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు సహాయం చేయటం ప్రారంభిస్తాడు. ఎప్పుడైతే దేవుడు మనకు సహాయం చేయటం ప్రారంభిస్తాడో దాన్ని బట్టి దేవుని కృప మన పట్ల విస్తరిస్తుంది. దేవుడు నేను ఉన్నాను అని రుజువు చేసుకుంటాడు. ఎప్పుడైతే దేవుడు నేను ఉన్నానని రుజువు చేసుకుంటాడో ఆ రుజువును బట్టి మనం ముందుకు సాగాలి. చాలామంది ఈ రోజుల్లో దేవుని బట్టి ముందుకు సాగట్లేదు. ఎందుకు సాగట్లేదు అంటే, ఇప్పుడు చూడండి, దాదాపు అబ్రహాముకు 24 సంవత్సరాల తర్వాత వాగ్దానాన్ని స్వతంత్రింపజేశాడు. మరి 24 సంవత్సరాలు నిరీక్షణ కలిగినాడు. దేవుడు మాట తప్పకుండా ఇస్తాడని. కనుక నేను కూడా దేవుని మీద విశ్వాసం ఉంచాలి, నమ్మకం పెట్టాలి. నమ్మకం పెడితే తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. కనుక నేను దేవుని మీద నమ్మకం పెట్టి
ముందుకు సాగాలి. ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో, విశ్వాసం ఉంచిన మనకు దేవుడు అన్యాయం చేయడు. 102వ కీర్తన 13వ వచనం చదువుకుంది. నీవు లేచి సియోనును కరుణించెదవు. చదవండి, అయిపోయిందా? నీవు లేచి సియోనును కరుణించెదవు, దాని మీద దయచూపుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. చూసినా, ఎవరైతే విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తారో, విశ్వాసం ఉంచి ప్రార్థన చేసిన వారిని దేవుడు కరుణిస్తాడు. నువ్వు లేచి సియోనును కరుణించెదవు. మనం ప్రార్థన చేసినప్పుడు మనలో ఎవరుంటారు? దేవుని ఆత్మ ఉంటుంది. అబ్బా, నాయన, తండ్రి అని ప్రార్థన చేసే కుమారుని ఆత్మను దేవుడు మనలోకి పంపుతాడు. దేవుని ఆత్మ మనలో ఉంటే మనం సియోనునిగా దేవుని నివాస స్థలమే, దేవుని విశ్రమ స్థానమే, దేవుడు కోరిన స్థానమే, దేవుని బిడ్డలమే, దేవుని భక్తులమే. దేవుడు మనం కోరుకున్నాడని అర్థమిస్తుంది సియోను అనగా. నేను ఇక్కడనే నివాసం చేస్తా, ఇది నా విశ్రమ స్థానం, నా కోరిన స్థానం అని చెప్పబడుతుంది సియోను గురించి. నువ్వు లేచి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారిని దేవుడు లేచి కరుణిస్తాడు. దాని మీద దయ చూపుటూ కాలం వచ్చే నిర్ణయ కాలం వచ్చింది. అబ్రహాముకి సంతానం ఇవ్వడానికి నిర్ణయ కాలం వచ్చినప్పుడు దేవుడు వచ్చి ఆశీర్వదిస్తాడు. అలాగే నిన్ను నన్ను ఆశించడానికి దేవునికి నిర్ణయ కాలం వచ్చేసింది. దేవుడు అనుకున్న సమయం వచ్చేసింది కనుక దేవుడు తప్పకుండా నీకు నాకు సహాయం చేస్తాడు. చాలామంది ఈ రోజుల్లో దేవుని సహాయాన్ని పొందుకోలేకపోతున్నారు. ఎందుకు దేవుని సహాయాన్ని పొందుకోలేకపోతున్నారంటే ప్రార్థన చేయట్లేదు. ప్రార్థన ఎందుకు చేయట్లేదు అంటే విశ్వాసం ఉంచట్లేదు. ప్రార్థన ఎందుకు చేయట్లేదు అంటే మన విశ్వాసం ఎందుకు ఉంచట్లేదంటే దేవుని మాటలు వినక లోక సంబంధమైన మాటలు వినట మూలంగా విశ్వాసాన్ని కోల్పోతున్నాం మనం. దేవుడు నీకు నాకు తప్పకుండా సహాయం చేస్తాడు కనుక మనం అశ్రద్ధ చేయొద్దు. యెషయా గ్రంథం 48:16 చెప్తున్నది, ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడను కాను, అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడనున్నవాడను. ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. చూసిన దేవుని యొక్క వాక్యం ఏం చెప్తున్నదా? దేవుడు ఎప్పుడు కూడా రహస్యంగా మాట్లాడే దేవుడు కాదు. యేసు ప్రభు ద్వారా ఈ లోకానికైనా తన కుమారుని పంపించినప్పుడు ఆయన చేసిన గొప్ప కృప, గొప్ప కనికరం, గొప్ప కటాక్షం ఏంటిదే మనం ఆలోచన చేస్తే దేవుని దయాదాక్షలు నీ మీద నా మీద ఉన్నాయి. దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుండు. దేవుని దయాదాక్షలు నీ మీద నా మీద ఉన్నాయి. దేవుడు నిన్ను నన్ను ఎందుకొరకు ఏర్పాటు చేసుకుండు, ఆయన ఉద్దేశం ఏంటిది ఏర్పాటు చేసుకోవటంలో, ఆయన ప్రణాళిక ఏంటిది అని మనం ఆలోచన చేస్తే దేవుడు నీ కొరకు నా కొరకు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికని ఈ రోజుల్లో చాలామంది అనుసరించి నడవట్లేదు. ఆదిలో నిన్ను రహస్యంగా మాట్లాడను కానది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను, ఇప్పుడు ప్రభువు యెహోవా ఆయన ఆత్మయు నన్ను పంపెను. కొంతమంది యేసు ప్రభువుని అనుమానిస్తున్నారు. ఆయన మొదటి నుంచి ఉన్న దేవుడే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ రూపంలో ముగ్గురు ఏకంగా ఉన్నవారే. చాలామందికి అర్థం కావటం లేదు. దేవుని దయాదాక్షిణాలు వారి మీద ఉండకపోవటానికి కారణం, వారు దేవుని దయను దేవుని కనికరాన్ని పొందకపోవటానికి కారణం కారణాలు ఉన్నాయి. మరి ఆ కారణాలు నిజంగా వారు అంగీకరించట్లేదు. అదే వాళ్ళ బాధ. ఈ రోజుల్లో చాలామంది దేవుని అంటున్నారు కానీ అది కొంత మట్టుకే నిజంగా ఉంటుంది, సంపూర్ణంగా నిజంగా ఉండటం లేదు. దయాదాక్షిణ పూర్ణుడు ఆయన. నువ్వు లేచి సియోనును కరుణించదామంటే తప్పకుండా నువ్వు కనుక మోకరించి ప్రార్థన చేస్తుంటే దేవుడు నిన్ను కరుణిస్తాడు. కరుణించడని కాదు, చాలామంది దేవుని కనికరం కొరకు కనిపెట్టుకోవటం లేదు, ప్రార్థన చేయటం లేదు. దయచేసి ప్రార్థన చేయండి. ఆదిలో నేను రహస్యంగా మాట్లాడను కాను. యేసుప్రభు భూలోకానికి వచ్చి ఆయన అసలు ఎందుకు వచ్చిండు? దరిద్రుల్ని, నిరుపేదల్ని, శ్రమలో ఉన్నవారిని, బంధకాల్లో ఉన్నవారిని, దుర్మార్గులు కట్టిన కట్లలో ఉన్నవారిని, ఇంకా మరణఛాయలో ఉన్నవారిని, శ్రమలో ఉన్నవారిని, బంధకాల్లో ఉన్నవారిని
విడిపించడం కొరకే, బాధింపబడిన వారి చేతుల నుంచి విడిపించడం కొరకే, బంధకాల్లో ఉన్నవారిని విడిపించడం కొరకే, శ్రమలో ఉన్నవారిని విడిపించడం కొరకే, కాడిమాడిన మొక్కలు తెంపడం కొరకే, దుర్మార్గులు కట్టిన కట్లు ఇప్పటం కొరకే, ప్రతి కాడిని విరగొట్టడం కొరకే అని లోకానికి వచ్చాను. ఈ విషయం చాలామందికి అర్థం కావట్లేదు సరిగదా. దేవుని యొక్క వాక్యాన్ని నమ్మట్లేదు. వారు నమ్మనందంలో కూడా వాళ్ళు ఏం పొందుకోలేకపోతున్నారు. దయచేసి అశ్రద్ధ చేయకండి. ఆయన కృప నీ మీద నా మీద ఉన్నది. ఎందుకొరకు నీ మీద నా మీద ఆయన కృప ఉన్నది? నీకు నాకు వాగ్దానాలు నెరవేర్చడం కొరకే. ఆనాడు అబ్రహాముకే కాదు, అబ్రహామును బట్టి భూలోక వంశములను ఆశ్రయించబడతాయి. ఆది నేను రహస్యంగా మాట్లాడడం కాను. మొట్టమొదటి నుంచి కూడా దేవుడు మొదటి నుంచి కూడా ఆశీర్వదించండి మానవుని. ఎప్పుడు రహస్యంగా మాట్లాడలే. అయితే వాళ్ళు నిర్లక్ష్యం చేసిండ్రు, అశ్రద్ధ చేసిండ్రు. దేవుని మాటలు వినలేదు. పాలకులు వినలేదు, ఆనాటి ప్రజలు వినలేదు. 40 మంది ప్రవక్తలు పంపించి అందరినీ చంపేశాను. కుమారుడు పంపిస్తానన్న 40 వ్యక్తి కుమారుడు ఒక్కడే ఉన్నాడు. అతన్ని చంపేస్తే సృష్టి అంతా నా చేతిలోకి వస్తుంది అనుకున్నది అపవాది. కానీ కుమారుని 3వ దినాన్ని తిరిగి లేపి దేవుడు అతనికి అన్నిటి మీద రాజ్య పరిపాలన ఇచ్చాడు. దాన్ని బట్టి రహస్యంగా ఏది మాట్లాడలే ఆయన. అపవాది తల చితకదొక్కబడింది సెలవులోనే. యేసునందు విశ్వాసం ఇస్తే అపవాది మీద నీకు నాకు జయమే. కనుక అశ్రద్ధ చేయకండి. ఏం లేదు, మోకరించండి, ప్రార్థన చేయండి. అబ్రహామును దీవించేట్టు దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు, నిన్ను కూడా కరుణిస్తాడు. నీ మీద దయ చూపడానికి కాలం వచ్చింది, నిర్ణయ కాలం వచ్చేసింది. కనుక నువ్వు అశ్రద్ధ చేయకు. అబ్రహాం ఏం చేసిండో నువ్వు వచ్చాయి. లూకాసు వార్త 1:49 సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసిన గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు. ఆయన నామము పరిశుద్ధము. మరియమ్మ గర్భంలో యేసు ప్రభువు 9 నెలలే లేదా 10 నెలలు అనుకుందాం. ఆమె గర్భంలోకి శరీరరీతిగా మరి ఆయన వస్తేనే ఆమె నాకు సర్వశక్తిమంతుడు గొప్ప కార్యం చేసిండు, ఆయన నామం చాలా పరిశుద్ధమైనది అని మరి అన్ని తరముల వారు నన్ను గురించి గొప్పగా చెప్పుకుంటారు అంటాడు. మనకైతే ఇంకా మరియమ్మ కన్నా ఒక విధమైన భర్త అనుమానం చేసి అవమానపరిచే సంఘటన. మనకు మొత్తం అట్లా కాదు. మనకు ఆత్మస్వరూపిగా వచ్చి మన హృదయంలో ఉంటాడు, మన హృదయంలో నివాసం చేస్తాడు. సియోను అంటున్నాడు ఆయన, నా నివాస స్థలమా నేను కరుణిస్తాను, నిన్ను కరుణించే నిర్ణయకాలం వచ్చేసింది అంటున్నాడు. కనుక నీ మీద దయ చూపే కాలం, నిర్ణయకాలం వచ్చేసింది అంటాడు. మన హృదయంలో చేర్చుకొని ఆయన హృదయంలో ఆలోచనలు తలంపులు ఇస్తాడు. ఆ ప్రకారం నడుచుకుంటే చాలు, నీ సమస్య నా సమస్య పరిష్కారం అవుతుంది. సర్వశక్తిమంతుడు నీ జీవితంలో, అవి జీవితంలో, రక్షణ పొందిన వారి ప్రతి జీవితంలో గొప్ప కార్యం చేశాడు. ఇంకా మరియమ్మ కంటే గొప్ప కార్యం. మరియమ్మ కన్నా ఒక విధమైన అవమానకరమైన కార్యం కొంతకాలం, కానీ మనకైతే జీవితకాలం అంతా ఘనత, మహిమ, ప్రభావాలు, సమాధానం, సంతోషం, స్వస్థత, ఆనందం, ఆశీర్వాదం, సమృద్ధి స్వతంత్రించుకునే మర్మం ఇది. సర్వశక్తుడు నీ జీవితంలో, నా జీవితంలో, రక్షణ పొందిన వారందరి జీవితంలో చేసిన గొప్ప కార్యం, అభిషేకించబడ్డ వారందరి జీవితంలో చేసిన గొప్ప కార్యం, పిలువబడ్డ వారందరి జీవితంలో చేసిన గొప్ప కార్యం. మనం కనుక ఆత్మను అనుసరించి నడిచేది మొదలుకు అన్ని తరముల వారు మనం ధన్యులు అంటారు. ఆ నామం పరిశుద్ధం. మా బంధువులలోనైతే నాకైతే నిజంగా ఇప్పుడు ధన్యులు అన్న మాట మా బంధువులందరూ నా గురించి చెప్పుకుంటారు. ఎందుకొరకు ఒకప్పుడు నా దుస్థితి, నా దౌర్భాగ్య స్థితి, నా లేమి, నా కరువు నా బంధువులందరికీ తెలుసు. ఇప్పుడు వారందరూ నేను కేవలం యేసుని బట్టే బాగుపడ్డాను అని అందరికీ నేను చెప్పకుండా తెలిసిపోతుంది అన్నమాట. అట్లా నేనొక్కని కాదు, మీరందరూ అలాగ ఉండాలనే దేవుని కృప, దేవుని దయ. 147 కీర్తన 13 ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. చూసిన దేవుడు అబ్రహాం సంతానాన్ని ఏ విధంగా ఆశీర్వదించిండో, అబ్రహాం యొక్క హృదయాన్ని ఏ విధంగా దృఢపరిచిండో, మరి మా శారమ్మ హృదయాన్ని ఏ విధంగా దృఢపరిచిండో, బలపరిచిండో. నీ గుమ్మముల గడియాలంటే నీ హృదయాన్ని దేవుడు బలపరుస్తున్నాడు. నీ మధ్య నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు. పిల్లలున్నవారు చింతపడకండి, అప్పులున్నవారు భయపడకండి.
సమస్యలున్న వారు భయపడకండి. నీ గుమ్మముల గడియలను బలపరుస్తున్నాడు దేవుడు. నీ పిల్లలను ఆశీర్వదించబోతున్నాడు దేవుడు. దేవుడు అబ్రహాము పిల్లలు ఇస్సాకు పిల్లలు యాకోబు పిల్లలు యోసేపు. ఈ విధంగా యోసేపుని బట్టి వారందరి కొరకు కూడా తెలియదు. అలాగే నిన్ను దీవించబోతున్నాడు, ఆశ్రయించబోతున్నాడు. నువ్వు భయపడొద్దు, కలవరపడొద్దు, దుఃఖపడొద్దు. దేవుని కృప నీ మీద ఉన్నది. దేవుని దయాదాక్షలు నీ మీద ఉన్నాయి. దేవుని నిన్ను దీవించునుగాక. ఆమేన్. మన మధ్యలో స్త్రీ యొక్క ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడ మహోన్నతుడ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ప్రభువా తండ్రి, నువ్వు ఇచ్చిన మాటలను బట్టి వందనాలు తండ్రి. అబ్రహాం అయితే ప్రభువా నీకు బలిపీఠము కట్టి ఉన్నాడు ప్రభువా, నీకు స్తుతులు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా తండ్రి, నీకు స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. అబ్రహాంకు ప్రత్యక్షమై దేవా నీ సంతానమునకును ఈ దేశం ఇచ్చేదనని నువ్వు చెప్పి ఉన్నావు దేవా. అతడైతే మీకు మరి బలిపీఠం కట్టినట్టుగా మరి తండ్రి నువ్వు బయలుపరిచిన రీతిగా ఈరోజు తండ్రి నాయన నీ మాట నువ్వు ప్రత్యక్షమైనప్పుడు దేవా తండ్రి నీ సన్నిధిలో బలిపీఠం కట్టే ప్రార్థించే అనుభవాన్ని మీరు మాకు దయచేయండి. నీవు లేచి సియోనును కరుణించేదేవు అని దేవా నీ యొక్క నిర్ణయ కాలం వచ్చినదని మరి ఏ విషయంలోనైనా మీరు సియోనులాగా ఉండి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నాయన మీ సహాయం చేస్తానన్నావు ప్రభువా. పరిశుద్ధాత్మ చేత మేము మరి ఆత్మ నడిపింపును నువ్వైతే బయలుపరిచినావు. మరి రోజులలో నిజంగా ప్రభువా మరి నువ్వు పంపిన ఆత్మను అనుసరించి నడవలేకపోతున్నామేమో. నువ్వు రహస్యంగా ఏది మాట్లాడలేవు ప్రభువా. ఆది నుండి నువ్వు నీ ప్రవక్తలకు తండ్రి నాయన తేటగా కనపరిచినప్పటికీ కూడా మరి నీకు ఆయాసకరంగా దుఃఖకరంగా నడుచుకున్నటువంటి ప్రభువా తండ్రి మా దోషములు మా పాపములను క్షమించమని ప్రార్థిస్తున్నాం దేవా. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసినని మరి తండ్రి నాయన అన్యజనులందరూ కూడా నీవు ధన్యురాలందురని సెలవిచ్చిన రీతిగా ప్రభువా మమ్మల్ని చూసిన వారు తండ్రి నాయన ధన్యురాలు అనేటటువంటి ఒక నీతో సంబంధాన్ని పరిశుద్ధాత్మ నడిపింపును మేము నీ మార్గంలో నడిచే కృపను మాకు దయచేయండి. పరిశుద్ధాత్మ చేత ప్రభువా మేము నడిచినప్పుడు మా ప్రతి కష్టాన్ని ప్రతి అయా దుఃఖమును ప్రతి బాధను అన్నీ కూడా మరి ఆత్మీయ తండ్రి గారైతే వాళ్ళ సమస్యలన్నీ తీర్చారు, మీరు బలపరిచారు. గుమ్మముల గడియలను బలపరిచిన నీ పిల్లలను మరి ఆశీర్వదిస్తానని నీ మధ్యలో దీవిస్తానని సెలవిచ్చున్నావు ప్రభువా. ఈ వాక్యం మరి వింటున్న ప్రతి ఒక్కరమైన మేము నీ సన్నిధిలో మరి నాయన నువ్వు చెప్పినటువంటి నీ మాటలు మా హృదయంలో ఉంచుకోవడానికి సహాయం చేయండి. దాని ప్రకారం నడవడము నడిపింపును మాకు దయచేయండి. పరిశుద్ధాత్మ చేత ప్రతిరోజు కూడా నీ యొద్ద నేర్చుకునే అనుభవాన్ని మాకు అందరికీ దయచేసి మీరు మహిమ పొందమని నాయన ఈ పరిచర్యను ఆత్మీయ తండ్రి గారిని అమ్మగారిని ప్రభా వారి పరిచర్య అంతటిని వారి పిల్లలను దీవించి ఆశీర్వదించండి, కృప చూపించండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని కన్యన సమాధాన అభిషేకం సర్వలోకున్న సమస్త పరిశుద్ధులకు కూడిన మనకు సదాకాలం తోడైనను గాక. ఆమేన్.